దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డరా, మీకందరికీ వందనములు, శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యం మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేటి దినాల్లో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మనం గమనించినట్లయితే చాలామంది తమ యొక్క జీవితాలు ఓడిపోయినటువంటి స్థితిలో, పతనమైనటువంటి పరిస్థితులలో మనం చూస్తూ ఉంటాం. కారణం, ఈ లోక మనుషుల యొక్క మాటలు, ఉపదేశాలను నమ్మి, వారి మాటలు ఎందుకు విశ్వసించి, వారి ఆలోచన ప్రకారంగా నడుచుకొని, అంతేకాకుండా వారు చూపిన మార్గాల్లో నడుచుకొని అనేక మంది కుటుంబాలు, అనేక మంది జీవితాలు, భవిష్యత్తులు, అనేక మంది తమ వ్యాపారాలు, మనుషుల మాటలు నమ్ముకొని, మనుషుల యొక్క మార్గాలను ఆశ్రయించి, మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకొని ఎంతోమంది రీతిగా పతనమైనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది సాక్ష్యాలు కూడా ఆ రీతిగా చెప్తూ ఉంటారు. నేను నమ్మిన వారి మాటలు నమ్మాను, వాళ్ళ యొక్క ఆలోచనతో ఏకీభవించాను. నా యొక్క భవిష్యత్తు, మా కుటుంబము, నా వ్యాపారము, నా పరిస్థితి ఈ రీతిగా నష్టపోయి ఉన్నాను, చెడిపోయి ఉన్నాము అని చెప్పి అనేక రకాల మనుషుల దగ్గర నుంచి ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటామండి. అయితే దేవుడి యొక్క ఉదయకాల సమయంలో అలా బాధపడుతున్నటువంటి వారు మనుషుల చేత మోసగించబడి, మాయ మాటల చేత మభ్యపెట్టబడి, ఆలోచనల చేత నష్టమైనటువంటి అలాంటి వారందరితో కూడా ఈ యొక్క ఉదయకాలం సమయంలో దేవుడు ఈ యొక్క వాగ్దానము చేస్తుంటున్నాడు. నీకు నేను ఉపదేశము చేస్తానంటున్నాడండి. దేవుని యొక్క ఉపదేశము మంచి ఉపదేశం అండి. అవి మంచి మాటలు, మన మార్గాన్ని సరిచేసే మాటలు, మన జీవితాలను నిరాశ చెంది ఆ యొక్క ఎండమావుల లాంటి జీవితాలలో దేవుని యొక్క ఉపదేశము జీవాన్ని పోస్తుందని, అంతేకాకుండా ఆయన మనము నడవవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు. మనం ఎలాంటి మార్గముల గుండా వెళ్ళాలనో, ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలనో, ఏ రీతిగా వెళ్ళాలనో, మనం వెళ్ళే ప్రతి మార్గంలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి ఒక్క పనులలో కూడా దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన బోధిస్తాడండి. ఇదో ఇలాంటి పని చేయి, ఈ విధంగా ముందుకెళ్ళు, ఇది చదువు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి, లేకపోతే ఇవి వ్యాపారము చేయి, లేకపోతే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకో, పలానా కుటుంబానికి సంబంధం పెట్టుకో అని మనుషుల మాటలను నమ్ముకోకుండా, మనుషుల ఉపదేశాల మీద లక్ష్యం ఉంచకుండా దేవుని యందు మనము ఆధారం చేసుకున్నట్లయితే ఆయన మనం ఎలా వెళ్ళవలనో మార్గాన్ని కూడా ఆయన బోధించేవాడుగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా చూస్తే ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనో ఆ యొక్క ఆలోచన కూడా దేవుడే, సాక్షాత్తు దేవుడే ఆయన వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆ మాటకు, దేవుని యందు విశ్వసించినట్లయితే, లేకపోతే మన జీవితం మీద, మన కుటుంబం మీద దేవునికి అధికారం ఇచ్చి ఆయన మాటకు లోబడతామని చెప్పి ఆయనకి ఇష్టలుగా మనము జీవించగలిగితే మన పట్ల దేవుడు ఈ వాగ్దానాలు, ఈ 3 వాగ్దానాలు మంచి ఉపదేశము చేస్తాడు. మార్గమంతట్లో ఆయన ఎలా వెళ్ళాలనో ఆయన బోధించే బోధకుడుగా ఉంటూ, అంతేకాకుండా నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా మనుషులను ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించుట మంచిదని చెప్పి మన వాక్యాన్ని నమ్మి దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని మార్గాలలో, దేవుని యొక్క ఉపదేశాలలో మనం నిలిచి ఉందాం. అట్టి రీతిగా మన కుటుంబాలను, మన జీవితాలను మనము కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.